Hi students, welcome to Karunya Physics classes. So JEE Mains 2026 జనవరిలో మనకి పర్ఫామ్ అవుతుంది నాన్న. బట్ ఇప్పటి నుండి ఈ జనవరి 2026 మెయిన్స్ ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఈ షార్ట్ టైంలో మనం ఎలా ఫిజిక్స్ని మనం ఈజీగా ఫిజిక్స్ ఫోబియాని ఫిజిక్స్ ఫియర్ని మనం ఈజీగా ఎలా ఓవర్కమ్ చేయాలి సార్ అన్న దానికోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. చాలా సింపుల్. మనకు అప్రాక్సిమేట్లీ ఈ అక్టోబర్ నుండి జనవరి JEE Mains 2026 సెషన్ 1 జరిగేంత వరకు అప్రాక్సిమేట్లీ టైం ఒక 100 days అనుకోండి, రైట్? ఈ 100 daysలో ఫిజిక్స్ సబ్జెక్ట్ని మనం ఫీజిబిలిటీగా ఈజీగా ఎలా స్కోర్ చేయాలా సార్? టాప్ పర్సంటేజ్ నేను అచీవ్ చేయాలంటే ఏం చేయాలా సార్? సో సింపుల్ నాన్న, మనకుండే ఈ లిమిటెడ్ టైంలో ఫిజిక్స్ సిలబస్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి నాన్న, జాగ్రత్తగా చూడు. సో ఫిజిక్స్ సిలబస్ని ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా నువ్వు ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని నాన్న, మీరు JEE Mains 2026 కంటే ముందు ఫస్ట్ మీరు IP క్లియర్ చేసుకోండి. సో సింపుల్ నాన్న. చాలామంది నువ్వు JEE Mainsకి వెళ్ళు, JEE Mains కొట్టేసే, JEE Mains ప్రిపరేషన్లోకి వెళ్ళు అంటారు. బట్ ఈసారి మనకు CBSE ప్యాటర్న్లో ఎగ్జామినేషన్స్ పర్ఫామ్ అవుతూ ఉన్నాయి, రైట్? ఆ షెడ్యూల్ కూడా మన ఛానల్ లింక్లో దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో మీరు టోటల్గా పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ బేస్ చేసుకుంటే Feb 24th నుండే నాన్న. మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకు ల్యాబ్ Feb 1st నుండి Feb 10th వరకే ఉంటుందమ్మా. అంటే మీకు చదవడానికి చాలా చాలా లెస్ టైం ఉంటుంది. ఏది IP ప్రిపేర్ అవ్వడానికి కూడా, రైట్? మీరు IP కంప్లీట్ చేస్తూ తర్వాత JEE Mains మీద మీరు ఫోకస్ చేయాలి. కాబట్టి బెటర్ నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ IP క్లియర్ చేసేసుకోండి. మీరు IP క్లియర్ చేసుకున్న తర్వాత మీ టోటల్ ఫోకస్ ఆన్ JEE Mains 2026 సెషన్ 1 మీద మీరు ఫోకస్ చేయొచ్చు నాన్న, రైట్? బట్ ఈ IP ఫస్ట్ క్లియర్ కాకుండా నువ్వు అవి ఎంత చేసినా ప్రయోజనం లేదు. సర్టిఫికేట్ మోస్ట్ వాల్యూ, రైట్? సో కాబట్టి నువ్వు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే కదా, మంచి పర్సంటేజ్ ఉంటేనే కదా. సో కొంతమంది పర్సంటేజ్ నాకు అవసరం లేదు సార్ అంటారు. బట్ IP పర్సంటేజ్తో కూడా కొన్ని బీటెక్ కాలేజెస్ ఉంటాయి నాన్న. అది ఫర్దర్ వీడియోలో నేను చేస్తాను. ఓన్లీ IP మీద మాత్రమే. ఇప్పుడు IP వెయిటేజ్ బేస్ చేసుకొని మనం ఎంసెట్లో రాయొచ్చు. IP వెయిటేజ్ 25% ఉంటుంది అక్కడ, గ్రూప్స్ పర్సంటేజ్, రైట్? సో కాబట్టి నువ్వు 75%కి ఎంసెట్ మార్క్స్ తీసుకుంటారు, 25%కి IP మార్క్స్ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు అలాంటివన్నీ జరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే IP మోర్ వాల్యుబుల్. సో కాబట్టి ఫస్ట్ మీరు IP క్లియర్ చేసుకోండి. IP వన్స్ క్లియర్ అయిన తర్వాత ఈ JEE Mains 2026 ప్రిపరేషన్లోకి ఎంటర్ కండి, రైట్? అలా ఎంటర్ అయితే సార్ ఇప్పుడు IP నాకు క్లియర్ అయిపోయింది సార్, ఓకే. సో నౌ ఈ IPతో కూడా ఏ బీటెక్ కాలేజెస్ ఉన్నాయో నేను ఫర్దర్ వీడియోలో నేను చేస్తాను నాన్న. బట్ ఈ IP బేస్ చేసుకున్న తర్వాత IP కంప్లీట్ అయిన తర్వాత ఓకే సార్ నాకు రీజనబుల్ పర్సంటేజ్, నేను టార్గెట్ పెట్టుకున్న పర్సంటేజ్ ఆ IP ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ గో ఫర్ JEE Mains ఫోకస్. సో JEE Mains 2026 ఫిజిక్స్లో సో నువ్వు టాప్ పర్సంటేజ్ పర్ఫామ్ కావాలి అంటే ఎట్లా సార్? మనకుండే లిమిటెడ్ టైంలో ఈ 100 days షెడ్యూల్లో ఎలా కంప్లీట్ చేయాలి సార్? ఫస్ట్ IP కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ JEE Mains 2026లో టాప్ ప్రయారిటీ చాప్టర్స్ క్రియేట్ చేశాను నాన్న. సో బేస్డ్ ఆన్ PYQs, సో నంబర్ ఆఫ్ PYQs బేస్ చేసుకొని, చాప్టర్ వైజ్ PYQs బేస్ చేసుకొని ఏ ఇయర్కి ఏ చాప్టర్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎక్కువ PYQs క్రియేట్ అవుతున్నాయి, ఎక్కువ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మెయింటైన్ అవుతున్నాయి, అవన్నీ అబ్జర్వ్ చేసి ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ క్రియేట్ చేస్తాను నాన్న. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయి. చాలామంది ఇవి చదివితే చాలు అంటారు, తప్పు నాన్న. మీరు JEE Mains ప్రిపేర్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ హ్యాస్ గాట్ ఇంపార్టెన్స్, రైట్? ఏదో ఒక చాప్టర్ ఎక్కువ ఒక చాప్టర్ తక్కువ ఎప్పుడు చేయకూడదు నాన్న. ఎక్కువ ప్రీవియస్ ఇయర్స్లో ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు అంటున్నానే తప్ప ఇవి చదువుకుంటే చాలు అని చెప్పట్లేదు. అన్ని చాప్టర్స్ చదవాల్సిందే, బట్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసి రిమైనింగ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి అంటున్నాను, రైట్? సో ఈ ఫస్ట్ చాప్టర్స్ ఏంటి సార్? మన ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ JEE Mains 2026 ఫిజిక్స్లో ఏంటి అంటే ఫస్ట్ జూనియర్ ఇంటర్లో నాన్న, ఫస్ట్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే ఎర్రర్స్, డైమెన్షన్ ఫార్ములాస్, రైట్? వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్. సో ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద గ్యారెంటీ బిట్ వస్తుంది. అంటే మీరు ఏ PYQ అన్నా రెఫర్ చేయండి అన్న, మీకు అక్కడ ఈ డైమెన్షన్ ఫార్ములా మీద కానీ ఎర్రర్స్ మీద కానీ, రైట్, కంపల్సరీగా ఒక బిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్ చేయను అన్న. తర్వాత నెక్స్ట్ వెక్టార్స్ మీద గ్యారెంటీ ఒక బిట్టు ఎప్పుడు టచ్ అవుతానే ఉంటుంది. ఆ డాట్ ప్రోడక్ట్ మీద కానీ, రెజల్యూషన్ మీద కానీ, లేదా కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ మీద కానీ,
రైట్. సో కాబట్టి వెక్టార్స్ మీద కంపల్సరీగా ఒక పీవైక్యూ బిట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. తర్వాత మోషన్ ఏ స్ట్రైట్ లైన్, కైనమాటిక్స్ నాన్న, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద కానీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఈక్వేషన్స్ని మనం ఫ్రేమ్ చేస్తాం నాన్న. సో దాని మీద కానీ గ్రావిటీ మీద కానీ ఎక్కువగా గ్రాఫ్స్ మీద కానీ ఈ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ మీద గ్యారెంటీ ఒక బిట్ వస్తూ ఉంటుంది. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెక్టార్స్, మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్. మోషన్ ఏ ప్లేన్లో ఎక్కువగా ఈ రిలేటివ్ వెలాసిటీ గురించి కానీ బోట్ కానీ రెయిన్ కానీ రైట్. సో ఎక్కువగా సర్క్యులర్ మోషన్ కానీ ఈ మోషన్ ఏ ప్లేన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. తర్వాత రొటేటరీ మోషన్, దాన్నే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు నాన్న బిట్స్. కాబట్టి రొటేటరీ మోషన్ ఈ ప్యారల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ మాస్, సో దాని మీద ఎక్కువగా ఉంటుంది. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే కెలరీమెట్రీ కానీ రైట్. తర్వాత ఈ హీట్ ట్రాన్స్ఫర్ మీద కానీ కండక్టివిటీ బేస్ చేసుకొని కండక్టివిటీ, కన్వెక్షన్, రేడియేషన్ గుర్తుందమ్మా. తర్వాత థర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే, సో అలా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ అంటాం. సో కేటీజీ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్ అంటాం. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద కానీ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద కానీ గ్యాస్ లాస్ మీద కానీ అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుందన్న. సో తర్వాత థర్మోడైనమిక్స్ వర్క్ ఫంక్షన్ బేస్ చేసుకొని గ్రాఫ్స్ని మనం కన్వర్ట్ చేస్తాము, అక్కడ వర్క్ డన్ ప్రాసెస్ గుర్తుందన్న. సో అక్కడ థర్మోడైనమిక్స్ అక్కడ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ మీద, తర్వాత ఐసోబారిక్, ఐసోకోరిక్ ప్రాసెస్ మీద, గ్రాఫ్స్ కన్వర్షన్ మీద ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఈ చాప్టర్స్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. అంటే మీ దగ్గర అన్ని చాప్టర్స్ చదవండి, నేను కాదనట్లేదు, బట్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఇయర్ ఇవి కంప్లీట్ చేయండి రైట్. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెక్టార్స్, తర్వాత మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, రొటేటరీ మోషన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ అంటాం. బట్ దీంతో పాటు సీనియర్ ఇంటర్ కూడా చూడండి నాన్న. సో సీనియర్ ఇంటర్ ఎలా చేస్తాం సార్? అదే మీరు సీనియర్ ఇంటర్ విషయానికి వస్తే అమ్మా, సో టాప్ ప్రయారిటీ చాప్టర్స్, సో టాప్ ప్రయారిటీ చాప్టర్స్ సీనియర్ ఇంటర్లో ఏవి చదవచ్చు సార్ అంటే, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన సీనియర్ ఇంటర్లో సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో, ఫస్ట్ ఇయర్లో ఈ టాప్ ప్రయారిటీ చదివిన తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ మీద మీరు ప్లాన్ చేసుకోండి నాన్న. ఓకే, సెకండ్ ఇయర్లో టాప్ ప్రయారిటీ చాప్టర్స్ మీకు జేఈ మెయిన్స్కి టాప్ పర్సంటేజ్ అచీవ్ చేయడానికి ఏం హెల్ప్ అవుతాయి సార్ అంటే, ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్లో నువ్వు వేరేది ఏ చాప్టర్ అన్నా స్టార్ట్ చేయి. ఓకే, మోడర్న్ ఫిజిక్స్లో ఏవో కవర్ అవుతాయి, డ్యూయల్ నేచర్ కానివ్వండి, తర్వాత ఆటమ్స్ కానివ్వండి, న్యూక్లియై కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి. ఫస్ట్ ఈ 4 చాప్టర్లు కంప్లీట్ చేయమ్మా మోడర్న్ ఫిజిక్స్. సో ఈ మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఈ మోడర్న్ ఫిజిక్స్ నుండి మీరు 4 to 5 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. కరెంట్ ఎలక్ట్రిసిటీని 2 to 3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. సో ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ బాగా చూసుకోండి. తర్వాత మూవింగ్ చార్జెస్, సో మ్యాగ్నెటిజంలో మూవింగ్ చార్జెస్, బయాట్ సావట్లా కానీ యాంపియర్స్లా కానీ, మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కానీ, అమ్మీటర్ టు వోల్ట్ మీటర్ కన్వర్షన్స్ కానీ, సో ఇక్కడ మూవింగ్ చార్జెస్ ఎక్కువగా చూసుకోండి అన్న. తర్వాత ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్ placed in a magnetic field, force acting on that charge will be, when current carrying conductor placed in a magnetic field, what is the force acting on it? So cyclotron, atla each and every bit base cheskoni moving charges most important nana. తర్వాత ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఫారడేస్ లాస్ కానివ్వండి, లెన్స్ లా బేస్ చేసుకొని ఏం చెప్తాం. సో తర్వాత సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్, సో తర్వాత మోషనల్ రాడ్ రైట్, ఆ రాడ్ రొటేట్ అవుతే ఏమవుతుంది. సో అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈఎంఐ. తర్వాత ఆప్టిక్స్, ఆప్టిక్స్ అంటే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ నాన్న. సో ఇలా మ్యాక్సిమం ఈ సెకండ్ ఇయర్లో ఈ టాపిక్స్ అవుతే చాలు నాన్న. ఇంకా మిగతావి మీరు నో నీడ్, బట్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా మీద మీరు ఫోకస్ చేయండి. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జేఈ మెయిన్స్ ఫిజిక్స్లో అన్నీ నేను కంప్లీట్ చేస్తా సార్, తప్పు లేదు, బట్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ ఇవి చూసుకోండి నాన్న. దీని నుండి ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ 1 or 2 బిట్స్ మీకు క్రియేట్ అవుతానే ఉంటాయి నాన్న. అట్ ద సేమ్ టైం సో ఇది జూనియర్ ఇంటర్, ఇది వచ్చేసి సీనియర్ ఇంటర్. సరే సార్, టాప్ ప్రయారిటీ లిస్ట్ అయితే నా దగ్గర ఉంది సార్, ఈ టాప్ ప్రయారిటీ బేస్ చేసుకొని కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న, యూ గెట్ యువర్ థింగ్. బట్ సో ఈ టాప్ ప్రయారిటీ లిస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా నేను ప్రిపేర్ కావాలి సార్? ఇప్పుడు చాప్టర్ తీసుకుంటాను సార్, ఆ చాప్టర్ నాకు కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 10 days పడుతుంది సార్, 5 days పడుతుంది సార్. నాకుండే ఈ లిమిటెడ్ 100 days షెడ్యూల్లో, 100 days టైంలో నేను ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ ఈజీగా
విత్ ప్రాక్టీస్ ఎలా కంప్లీట్ చేయొచ్చు సార్ అని అడిగారు అనుకోండి, దానికోసమే స్టడీ ప్లాన్ క్రియేట్ చేశాను నాన్న. ఈ స్టడీ ప్లాన్ ఏం చేశాను అంటున్నానా, ఫస్ట్ 1 షాట్ చాప్టర్ వైజ్ వీడియోస్ నాన్న. అంటే నువ్వు మొత్తం చాప్టర్ అంతా ఇప్పుడు రివైజ్ చేయాలంటే నీకుండే స్టిమ్యులేటెడ్ టైంలో వెరీ టఫ్ జాబ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఛానల్లో ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ మీద 1 షాట్ వీడియోస్ రిలీజ్ చేస్తానన్న. అంటే ఆ చాప్టర్ మీద ప్రతి ఒక్క టోటల్ కాన్సెప్ట్ని ఓవర్వ్యూ చేసుకుంటూ, సో టాప్ ప్రయారిటీ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫార్ములాస్ అన్ని ఇవ్వడానికి ఈ 1 షాట్ వీడియోస్ నేను క్రియేట్ చేస్తానన్న. ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా ఈ టాప్ ప్రయారిటీ ఫిజిక్స్ చాప్టర్స్ మీద 1 షాట్ వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తాను. సో బేసిక్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ మోడల్స్ ఆ 1 షాట్ వీడియోలో నేను అప్లై చేస్తానన్న. సో మ్యాక్సిమం ఫార్ములాస్ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది. అంటే సింపుల్ రివిజన్ నాన్న, ఫాస్ట్ రివిజన్కి ఈ 1 షాట్ వీడియోస్ నీకు హెల్ప్ అవుతాయి. సో మన ఛానల్లో ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్ మీద 1 షాట్ వీడియోస్ అయితే నేను రిలీజ్ చేస్తానన్న ఫర్దర్గా, రైట్. సో ఫస్ట్ ఆ 1 షాట్ వీడియోస్ క్రియేట్ చేసుకో. అప్పుడు నీకు కాన్సెప్ట్ కానివ్వండి, ఫార్ములా మీద ఒక ఐడియా ఉంటుంది, రైట్. దాని తర్వాత మీ స్టడీ మెటీరియల్, మీ కాలేజ్లో ఏదైతే స్టడీ మెటీరియల్ ఇచ్చింటారో జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్కి నాన్న, ఆ మెటీరియల్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటి అర్థమవుతుందా. మీరు 1 షాట్ వీడియోస్లో ఫార్ములాస్, కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటుంది నాన్న. బట్ ఈ కాన్సెప్ట్కి ఆ ఫార్ములా అప్లై చేస్తున్నామా లేదా అనేది ఎలా సార్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. డిఫరెంట్ మెటీరియల్స్ మీ దగ్గర ఉంటాయి. నో నీడ్ టు టేక్ దట్ వన్ నాన్న. మీరు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ఒక 100 మెటీరియల్స్ ముందు పెట్టుకున్నారనుకోండి, 100 బిట్ నీకు 100 మెటీరియల్లో బిట్ బాగున్నట్లు అనిపిస్తుంది. అలా కాదు నాన్న లాస్ట్ టైంలో చేయాల్సిండేది. సో ఫస్ట్ ఈ టాప్ ప్రయారిటీ చాప్టర్స్లో నువ్వు కవర్ చేయడానికి నా దగ్గర ఫస్ట్ 1 షాట్ వీడియోస్. సో కంప్లీట్ కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములా ఏంటి అనేది ఫస్ట్ నీకు ఉండాలి. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్, మీ ఐఐటి మెటీరియల్లో, మీ జేఈఈ మెయిన్స్ మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిండే ఐఐటి మెటీరియల్లో అక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి, రైట్. ఒక్కొక్క కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు కదా, అవి సాల్వ్ చేయి. తర్వాత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయి. సో ఈ లిమిటెడ్ టైంలో ఫస్ట్ నువ్వు టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ నువ్వు ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి నాన్న. నువ్వు ప్రిపరేషన్ చేయకుండా సార్ లాస్ట్లో చూసుకుందాంలే, 1 మంత్కి నువ్వు ఒక చాప్టర్ పెట్టుకున్నా, లేదా 10 days 15 daysకి నువ్వు హ్యూజ్ చాప్టర్స్ కంప్లీట్ చేస్తావు అంటే మిగతా చాప్టర్లకి టైం సరిపోదు నాన్న. సో కాబట్టి మనకుండే టైంలో మ్యాక్సిమం చాప్టర్స్ నువ్వు చదువుకోవాలి. ఫిజిక్స్తో పాటు నీకు మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఉంటుంది, రైట్. సో మనకుండే లిమిటెడ్ టైంలో అన్ని కంప్లీట్ చేయాలి అంటే సో ఫస్ట్ నీకు చాప్టర్ మీద గ్రిప్ రావాలి. కాబట్టి టాప్ ప్రయారిటీ చాప్టర్స్ ఫస్ట్ తీసుకో. ఆ ఒక్కొక్క చాప్టర్ మీద 1 షాట్ వీడియోస్ మన ఛానల్లో రెఫర్ చేయి. తర్వాత మీ మెటీరియల్లో ఏవైతే మీ కాలేజ్ ఇచ్చిండే జేఈఈ మెయిన్స్ మెటీరియల్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత పీవైక్యూస్లోకి వెళ్ళమ్మా. పీవైక్యూస్లో ప్రిఫరబుల్లీ 13 years నాన్న, 2013 to 2025. ఈ పీవైక్యూ సిరీస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే, కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లోనే పీవైక్యూ సిరీస్ మనం స్టార్ట్ చేస్తూ వచ్చాం నాన్న. ఒకవేళ నాకు 13 years చేసుకున్నంత టైం లేదు సార్ నా దగ్గర, దెన్ అట్లీస్ట్ 6 years యూ హ్యావ్ టు ట్రై, రైట్. సో మా ఛానల్లో నాకుండే స్టిమ్యులేటెడ్ టైంలో, అంటే క్లాసెస్ కాకుండా, మా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ కాకుండా, ఈ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ టాప్ ప్రయారిటీ మీద అట్లీస్ట్ నేను 5 to 6 years పీవైక్యూ సిరీస్ అన్న చేయడానికి ట్రై చేస్తానన్న. బట్ మ్యాక్సిమం నాకుండే లిమిటెడ్ టైంలో వెక్టార్స్ నేను కంప్లీట్ చేశానన్న. మోషన్ స్ట్రైట్ లైన్లో జరుగుతుంది నాన్న సిరీస్. బట్ ఎక్కువ 13 years నేను చేయాలి అన్నప్పుడు సో టైం లిమిటెడ్ విల్ బి వెరీ లెస్ టు మీ. సో కాబట్టి టైం లిమిటేషన్ నాకు తక్కువగా ఉంది నాన్న. సో నాకుండే టైంలో ఈ క్లాసెస్ కాకుండా మ్యాక్సిమం ఈ 1 షాట్ వీడియోస్ కానివ్వండి, లేదా ఈ పీవైక్యూస్ మ్యాక్సిమం ఒక 6 years ఉన్నా సరే నేను కంప్లీట్ చేయడానికి, టాప్ ప్రయారిటీ చాప్టర్స్ అట్లీస్ట్ నేను ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను నాన్న. సో దాని మీద అయితే నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. కాబట్టి ఈ టాప్ ప్రయారిటీ వీడియోస్, స్టడీ ప్లాన్, రైట్, ఇవన్నీ బేస్ చేసుకొని టాప్ పర్సంటైల్ ఇన్ ఫిజిక్స్ మీరందరూ అచీవ్ చేయాలని నేను కోరుకుంటాను నాన్న. సో ఫర్ మోర్ డీటెయిల్స్, సో ఫర్దర్ వీడియోస్లో ఈ 1 షాట్ వీడియోస్ కానివ్వండి, టాప్ ప్రయారిటీ చాప్టర్స్ మీద, తర్వాత ఐపీ బేస్ చేసుకొని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చెప్తాం నాన్న. సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, ఫర్ ఇన్ఫర్మేషన్, సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. థ్యాంక్ యూ.